హలో అండి, అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పిల్లలకి అయితే స్కూల్స్లో ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మధ్యలో ఒక 10 days అయితే గ్యాప్ ఇచ్చారు. సో ఈ లోపల మనం ఎలాగో ఫ్రీగానే ఉంటాం కదా, పిల్లలకి కూడా ఇంట్లో స్నాక్స్ చేసి పెడదాము, అడుగుతూ ఉంటారు కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే అనుకున్నాము. సో తను ఒక్కతే అయినా చేయలేదు, నేను ఒకదాన్ని అయినా చేయలేదు. అదే ఇద్దరం కలిసి చేసుకున్నాం అనుకో, 1 dayలో ఒక 2-3 items అయితే చేయగలము అని చెప్పి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో మేమైతే మూంగ్ బూంది పల్లి పకోడీ చేద్దాం అయితే అనుకున్నాము. ఒకరోజు స్వీట్, ఒకరోజు హాట్ చేద్దాం అనుకున్నాము. ఇది కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం ముందుగా నానబెట్టేసుకొని అన్ని మసాలాలు అవన్నీ కలిపి పెట్టేసుకున్నాము. లోపల లంచ్ టైం అయిపోతుంది కదా, పిల్లలు ఉండలేరు అని చెప్పి మా ఫ్రెండ్ అయితే టొమాటో రైస్ చేసుకుందాము, త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి టొమాటో రైస్ అండ్ దాంట్లోకి కాంబినేషన్గా మిర్చి బజ్జీ అయితే చేసుకొని తిన్నాము. మేము కిచెన్లో మా పనిలో మేము ఉంటే పిల్లల పనిలో పిల్లలు ఉన్నారు. ఇల్లంతా చూడండి ఎట్లా చేసి పెట్టారు అసలు. ఇవన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకొని లంచ్ చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత మేమైతే మళ్ళీ స్టవ్ దగ్గర పని అయితే స్టార్ట్ చేసాము. పెసరపప్పు ఏంటంటే 1 night అంతా నానబెట్టాలంట. మాకు తెలియక ఏంటంటే అదొక 1 hour నానబెట్టి పెట్టేసి ట్రై చేసాము, కానీ ఆయిల్ అంతా పీల్చేస్తుందని చెప్పి మళ్ళీ అది తీసి పక్కన పెట్టేసాము. ఆయిల్లో వేస్తుంటే తను మా ఫ్రెండ్ చూడండి పైకి ఎక్కి ఎట్లా కూర్చుందో. యాక్చువల్గా ఇవి త్వరగా అయిపోతాయి కనుక సున్నుండలు కూడా చేద్దాం అనుకున్నాము, బట్ అవ్వలేదు. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్